హలో ఫ్రెండ్స్, 18 సంవత్సరాల తర్వాత అది కూడా మన విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18. ఇంకా విరాట్ ఎమోషన్ అయితే ఎవ్వరు కంట్రోల్ చేయలేకపోయారు. లాస్ట్ మినిట్ వరకు ఈ విరాట్ అయితే చాలా అంటే చాలా టెన్షన్గా ఉన్నాడు. వాళ్ళ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత కూడా అసలు విరాట్ కోహ్లీ కొంచెం కూడా హ్యాపీగా లేడు. ఎందుకంటే అనుకున్నంత స్కోర్ అయితే వాళ్ళు కొట్టలేకపోయారు. ఈసారైనా ఈ సాలా కప్ నమ్దు అనేసి అంటామా లేదా అని విరాట్ కళ్ళల్లో అయితే ఇంకా ఆ టెన్షన్ ఉంటూనే ఉండేది. ఇంకా లాస్ట్లో మాత్రం విరాట్ ఎమోషన్ని ఎవ్వరు ఆపలేకపోయారు. ఇంకా ఈ సాలా కప్ నమ్దే అనేసి విరాట్ కోహ్లీ అయితే అనడం జరిగింది. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఎంతగా ఎదురు చూశారో ఆర్సీబీ విన్ అవ్వాలనేసి, ఇంకా అంతకంటే ఎక్కువగా అయితే విరాట్ కోహ్లీ అయితే వెయిట్ చేయడం అయితే జరిగింది. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ టీం అయితే విన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఒక వార్త వైరల్గా మారిపోయింది. దీనంతటికి కారణం విరాట్ కోహ్లీ ఇంకా అనుష్క శర్మ ఎంతగానో నమ్మే ప్రేమ్నాథ్ మహారాజ్ ఆశీస్సుల ద్వారానే విరాట్ కోహ్లీ అయితే ఈ సంవత్సరం కప్ అయితే గెలుచుకున్నాడు అంటూ చాలా వైరల్ అయితే చేసేస్తున్నారు. అయితే ప్రతి ఏడాది విరాట్ కోహ్లీ అయితే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళడం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఖచ్చితంగా కప్ కొడతావు అనేసి ఆ స్వామీజీ అయితే విరాట్ కోహ్లీ ఇంకా అనుష్క శర్మలతో అయితే చెప్పడం జరిగింది అంటూ వార్త అయితే వైరల్గా మారిపోయింది. ఏదేమైనప్పటికీ అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఫైనల్గా ద వెయిట్ ఈజ్ ఓవర్. ఆర్సీబీ అయితే కప్ అయితే కొట్టేసింది. ఇంకా 10 సంవత్సరాలు కొట్టకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు అంటే ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం?